ఇల్లందు పట్టణం 10వ వార్డు నుంచి సిపిఐ పార్టీ నుండి పోటీ చేస్తున్న తనకు మరోసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి బాసా శ్రీనివాస్ కోరారు. తాను 2014 సంవత్సరంలో కౌన్సిలర్ గా గెలుపొంది వార్డుల్లో విశిష్ట సేవలు అందించాలని 2020లో కో-ఆప్షన్ సభ్యునిగా కూడా వార్డు అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షుడు జబ్బర్ మాట్లాడుతూ ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మర్చిపోతే గుర్తుపెట్టుకోను. ఈరోజు ఇల్లందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా నేను బాసా శ్రీనివాసరావుని నేను పోటీ చేస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో కూడా సిపిఐ పార్టీ నుంచి విజయం సాధించి ఎలాంటి అభివృద్ధి లేని వార్డుని రోడ్లు డ్రైనేజీలు నిర్మించి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంలో తోడ్పడ్డాను. మరలా 2014లో
వార్డు కౌన్సిలర్గా విజయం సాధించి ఇల్లందు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యాను. పట్టణాభివృద్ధితో పాటు ఇల్లందు మన 10వ వార్డుని అన్ని రంగాలలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, వీధి లైట్లు కల్పించి వీధులను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు అందవలసిన అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేసినట్టు చేసినాను. మరలా 2020లో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యి పట్టణాభివృద్ధిలో పాల్పంచుకున్నాను. మరలా ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి ఎల్లప్పుడూ మీ అందరితో పాటు అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజలతో మమేకమైన నేను నా గుర్తు కంకికొడవల గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో అందరికీ వార్డు ప్రజలకు, ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రేపు 11వ తారీఖు ఇల్లందు మున్సిపాలిటీకి జరగబోతున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ మాస్లైన్లతో కూడిన మహా ఐక్య కూటమిగా ఏర్పడి 20 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. మిగతా 4 వార్డులలో 2 వార్డులలో 10వ వార్డు, తర్వాత 23వ వార్డులో సిపిఐ అభ్యర్థులను సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. 24వ వార్డులో వచ్చేసి సిపిఎం, 22వ వార్డులో మాస్లైన్ వారికి కేటాయించి అభివృద్ధి మన ప్రచారంలో పాల్గొంటూ ప్రతి వార్డులో తిరుగుతూ సమన్వయపరుస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ 10వ వార్డు విషయానికి వస్తే గతంలో అభివృద్ధి అనేది జరిగింది. ఎవరి ద్వారా జరిగింది, ఎట్లా జరిగింది అనేది మీరు తప్పనిసరి గమనిస్తారు. ఇవన్నీ నాకంటే ఎక్కువ ఇక్కడ స్థానికులకే తెలుసు. వాళ్ళందరూ పెద్ద మనసుతో ఆలోచించి మరొకసారి బాసా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి తమ పూర్తి సహాయ సహకారాలు అందించి వారి యొక్క గుర్తైనటువంటి కంకి కొడవలి గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఎలా జరిగింది, తర్వాత ఈ 2.5 సంవత్సరాల నుంచి, ఈ 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుంది, ఎలా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎలాంటి అరాచకత్వాన్ని, ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన సాగిస్తున్నారనేది ఈరోజు రాష్ట్రం మొత్తం గమనిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఓటు ద్వారా, మన విలువైన ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన సమయం ఓటరుకు వచ్చింది. ఓటరు మహాశయులందరూ దీన్ని గమనించి ఎవరికి ఎట్లా ఏం చేయాలనేది మీరు గమనించి ఓటు వేస్తారని, మిగతా వార్డులలో కూడా మా సిపిఐ తరఫున బలపరుస్తున్నటువంటి మా భారత అభ్యర్థుల్ని కూడా మీరందరూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.